ఒకటి పెట్టుకొని లోపల కొన్ని కాలింగ్స్ ఉంటాయి. ఇవి చేయాలి, అవి చేయాలి. సోల్ ప్రకారం ఇట్లా జీవించాలి అని. వాటికి ఎప్పుడు రెస్పాండ్ అవ్వకుండా పుట్టటం, ఇక్కడ రూల్స్ ని, కల్చర్ ని ఫాలో అవ్వటం, నెక్స్ట్ పిల్లల్ని కంటాము. ఇక్కడ జాబ్ చేసుకోవటము, పిల్లల్ని కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా పద్ధతిగా పెంచటము. అంటే ఖచ్చితంగా ఇట్లానే ఉండాలి. చిన్నప్పటి నుంచి చదువుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం చదువుకోవాలి. వేరేవేవి ఎక్స్‌ప్లోర్ చేయొద్దు. ఒక్క రోజు కూడా స్కూల్‌కి లీవ్ పెట్టొద్దు. వాళ్ళకి అటెళ్లి చూడాలి, ఇటెళ్లి చూడాలి అంటుంది. మనం స్ట్రిక్ట్‌గా ఈ రోజు చేస్తే మ్యాథ్స్ మిస్ అవుతావు. ఇది చేస్తే సైన్స్ క్లాస్ మిస్ అవుతావు. వెనకబడతావు అని మనం పిల్లల్ని కూడా స్ట్రిక్ట్ గా పద్ధతిగా ఇలాంటి తప్పులు చేస్తే డాడీ ఊరుకోరు. ఇట్లా వాళ్ళని ఓన్ గా ఎక్స్‌ప్లోర్ చేయనీయకుండా మనం చాలా పద్ధతిగా పెంచుతా ఉంటాం. అంటే పద్ధతిగా పెంచడం రాంగ్ అని కాదు కానీ, ఆ పద్ధతి అన్నది ఏంటి? రైటియస్‌నెస్ అన్నది ఇంపార్టెంట్. రైటియస్‌నెస్ అంటే ఏంటి అంటే, ఏ యాక్షన్స్ తీసుకుంటే మన సోల్ ఎదిగిద్ది. అది ఫాలో అవ్వాలి. ఇక్కడ సమాజం ప్రకారం ఉన్నవి కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఒక ప్రొఫెషన్ వదిలేసి ఆహ్, చాలా మంది ఉన్నారు. ఇందులోకొచ్చిన తర్వాత ప్రొఫెషన్ వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తిడతా ఉంటారు. ఎంతోమంది వాళ్ళ ప్రొఫెషన్ వదిలేసి ఫుల్ టైమ్ ఇట్లా జ్ఞానంని చదవటము, జ్ఞానంని ఆచరించటము, జ్ఞానంగా ఆచరించటం, జ్ఞానంగా జీవించటం, జ్ఞానంగా ఉండటం, ధ్యానం చేయటము. ఇట్లాంటియి ఇట్లా చేసే వాళ్ళని గూడా వాళ్ళ పేరెంట్స్ తిడుతున్న వాళ్ళని నేను చూసాననమాట. వాళ్ళ పేరెంట్స్‌కి ఇది అర్థం గాదు. ఏంటో పో పద్దాకు జ్ఞానం అంట, ధ్యానం అంట, క్లాసులంట, ఉద్యోగం చేయకపోతే జీవితం ఎట్లా నడుస్తది అని అట్లా అంటా ఉంటారనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. అంటే అట్లాగని కంప్లీట్‌గా మొత్తం రెస్పాన్సిబిలిటీస్‌ని వదిలేసేయాలి అని కూడా కాదు. మనం చూసుకోవాలి. మన సోల్ కాలింగ్స్ ప్రకారం మనము చూసుకుంటా ఉండాలి. అందుకే ముందే ఆలోచించుకుంటా ఉంటారన్ని. సో, పిల్లల్ని మనం ప్రతి స్టెప్‌లో రైటియస్‌నెస్ అన్నది మనం ఫాలో అవుతా ఉండాలి. ఈ స్టెప్ చేస్తే సోల్ ఎదుగుతుందా? సోల్ పతనం అవుతుందా? ఈ స్టెప్ తీసుకుంటే నేను ధర్మబద్ధంగా ఉంటున్నానా? లేదా? లంచం తీసుకోవటమే ఉంది. లేదంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే కల్తీలు చేయటము, కేవలం డబ్బుల కోసం జనాల ఆరోగ్యంని పట్టించుకోకపోవటం. అది ఎంత దారుణం అన్నది వాళ్ళకి రియలైజేషన్ గూడా అవ్వట్లేదన్నమాట. డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నామా? కొంతమంది అంటే నా ప్రొఫెషన్ కాబట్టి నేను జెప్తున్నా. కొంతమంది డాక్టర్స్ ఉంటారు. ఆహ్, అన్నెసెసరీగా వేరే ట్రీట్‌మెంట్స్ కూడా జేస్తారు మనీ కోసం. అందరూ చేస్తారని నేను చెప్పట్లా. కానీ అట్లా జరిగే పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ సర్వైవల్ మోడ్. ఇప్పుడు జనరల్‌గా పేషెంట్స్ ఎట్లా ఉంటారు? చిన్న చిన్న హాస్పిటల్స్‌కెళ్లరు. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కెళ్తారు. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో చిన్న చిన్న డాక్టర్లుంటారు. వాళ్ళకి ఆ విషయం తెలీదు నిజంగా. వాళ్ళు ఎంత తక్కువ సాలరీకి వచ్చే డాక్టర్‌లొస్తారో ఆళ్ళని పెట్టుకుంటా ఉంటారనమాట. నిజంగా నాలో వర్త్ ఉంటే నేనక్కడ తక్కువకి ఎందుకు పని జేస్తాను. వర్త్ లేని వాళ్ళే ఎవరైతే తక్కువకొస్తారో వాళ్ళని పెట్టుకుంటా ఉంటారనమాట. ఆహ్, నిజంగా వర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్‌గా వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. సో, కాకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో కొంచెం ఎక్కువ ఎక్విప్‌మెంట్, ఫెసిలిటీస్ అవి ఉంటాయి. ఆ ఎక్విప్‌మెంట్, ఆ ఫెసిలిటీస్, ఆ హైఫై స్టాండర్డ్స్ ఆహ్, జనము ఆళ్ళందరిని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? దానికి అంత ఖర్చు మీట్ అవ్వాలి. ప్లస్ దానికి తగ్గట్టు ప్రాఫిట్స్ రావాలి. టార్గెట్స్ ఉంటాయి. ఛాలెంజెస్ ఉంటాయి. ఇంత రీచ్ అవ్వాలి అని. అవన్నీ రీచ్ అవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? వచ్చిన పేషెంట్స్ నుంచి తీసుకోవాలి. డాక్టర్స్ మీద ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్‌కి లొంగిపోయి సర్వైవల్ మోడ్ బతకాలి. సొసైటీలో ఈ జాబ్‌లో ఉంటే ఒక ప్రొఫెషనల్‌గా, ఒక డాక్టర్‌గా ఈ జాబ్‌లో ఉంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది. నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఉంటుంది. నా ఫ్యామిలీకి నేనొక మంచి పొజిషన్‌లో నేను ఉంచగలను. సో, ఆ సర్వైవల్ మోడ్‌లో నుంచి ఈ ప్రెషర్‌లోంచి చేసేస్తారనమాట. అది వాళ్ళకి రాంగ్ చేస్తున్నామని కూడా అనిపియదు. ఎందుకు అనిపియదు అంటే అచీవ్‌మెంట్. ఎవరైతే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారో అంటే పేషెంట్స్ నుంచి ఎక్కువ మనీ గ్రాబ్ చేస్తారో వాళ్ళు గ్రేట్ డాక్టర్స్ లాగా చూస్తారనమాట. అదొక అచీవ్‌మెంట్.
ఎవరైతే జెన్యూన్‌గా ఇది అవసరం లేదు అంటారో వాళ్ళు ఫూల్స్. అంటే వాళ్ళు అంత ఎక్కువ మనీ చేయని డాక్టర్స్. సో, ర్యాంకింగ్ వైస్‌లో వాళ్ళు చాలా లోలో ఉంటారు. అది మళ్ళీ ఒక ఇన్సల్ట్. అది సో, ఇట్లా సొసైటీ స్టాండర్డ్స్‌ని ఆ హాస్పిటల్ అట్మాస్ఫియర్‌లో ఇమడగలగాలి అంటే, అడాప్ట్ అవ్వగలగాలి అంటే, ఈ నేచర్‌కి సెట్ అయిపోవాలి. ఇది ఇక్కడే కాదు, ఈ సిస్టమే కాదు. అన్ని సిస్టమ్స్‌లోనూ ఇలానే జరుగుతుందనమాట. మన లోపల ఎక్కడో సోల్ చెప్తా ఉంటుంది. కానీ దానికంటే పవర్‌ఫుల్‌గా బయట నుంచి వచ్చేవి పవర్‌ఫుల్‌గా ఉంటున్నాయన్నమాట. సో, వాటిలికి ఇమిడిపోతున్నారు. ఇమిడిపోయి ఈ విధంగా జీవితంలో ఈ విధంగా పతనమైపోతున్నామనమాట. మనకి తెలియకుండా మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాము. కానీ మనం పతనమైపోతున్నాము. సో, మనము ఆ విధంగా ఫాలో అయ్యి మన చిల్డ్రన్‌ని గూడా ఆ విధంగా తీసుకెళ్ళి and slowly as your life moves into its golden years, your wisdom starts to sprinkle. But it is better not to do anything, for it is too late. సో దెన్ యూ డై. సో, ఇట్లా జీవితంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక డే మనకర్థమవుతుంది. అప్పటిదాకా మనం భయాలకి, ప్రెషర్‌లకి, వీటిలకి లొంగిపోయి పని చేశాం. కానీ ఏదో ఒక రోజు మనము ఒకరోజు ఒక మెచ్యూరిటీ వస్తుంది. నేను చేసింది రాంగ్. నేను చేస్తున్నది రాంగ్. ఏ విధంగా అయినా కూడా, ఈ విధంగా జీవించటం రాంగ్ అని ఒకరోజు ఒక మెచ్యూరిటీ ఒస్తుందనమాట. ఒక జ్ఞానం ఒస్తుంది. కానీ ఇందులోనే మునిగిపోవటము, ఇక్కడే ఉండిపోవటము, ఇవన్నీ రాంగ్ అని మనకనిపించినా కూడా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకిప్పుడు ఈ ఏజ్‌కొచ్చాక ఇంకిప్పుడు ఏం చేయగలము? ఈ ఏజ్‌లో నేను ఈళ్ళందరిని ఎదిరించి నేనొక్కదాన్ని ఎట్లా బతకను? ఇది చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంక అంతే ఆ లైఫ్ అంతా అట్లా కంటిన్యూ చేస్తాం. ఎన్నో జన్మలు ఆ సోల్‌ని పుట్టనీయకుండా మరణించామన్నమాట. So what has happened is you as a body have got a wonderful non-challenging life. Your soul, on the other hand, was suppressed the entire lifetime because it did not add or change, meaning reform its environment. సో, ఆ జన్మలో ఏం జరిగింది అంటే బాడీకిని అద్భుతంగా చూసుకున్నామనమాట. బాడీ ప్రకారం బాడీకసలు ఒక్క ఛాలెంజ్ గూడా ఇయ్యలేదు. బాడీ ప్రకారమే జీవించాము. కానీ అదర్ సైడ్ సోల్‌ని బాగా తొక్కేసాం. జీవితమంతా సోల్‌ని తొక్కేసామనమాట. ఆ జన్మలో ఆ సోల్ తనలో తను ఏ మార్పు చేసుకోలేకపోయింది. ఏది కొత్తగా రీఫార్మ్ చేసుకోలేకపోయింది. ఏది యాడ్ చేసుకోలేకపోయింది. ఆ జన్మ తీసుకోక ముందు సోల్ ఎలా ఉందో, జన్మ తీసుకున్న అయిపోయాక గూడా సోల్ అలానే ఉందనమాట. ఆ సోల్‌ని అసలెక్కడ బయటికి రానీలా. ఎక్కడ ఆ సోల్ వాయిస్ వినలా. ఆ సోల్ ప్రకారం ఎక్కడ జీవించలా. వాళ్ళు ఖచ్చితంగా మరణించే తీరుతారు. So, what happens to people when they start to seek a spiritual life is there is a calling inside of them that feels like it is right here in the fourth seal as it is. సో, ఏంటి సోల్ వాయిస్ ఎలా డిస్టింగ్విష్ చేయాలి? అంటే ఒక లైన్‌లో చెప్పలేదు రామ్‌తా. సో, లోపలున్న సోల్ వాయిస్ ఏది? పర్సనాలిటీ వాయిస్ ఏంటి అంటే ఒక లైన్‌లో చెప్పలా. ఒక స్టోరీ లాగా ఒక బుక్ లాగా చెప్పారన్నమాట. సో, ఆ లోపలున్న సోల్ వాయిస్‌ని ఎలా గుర్తించాలి అంటే, ఒక కాలింగ్ లాగా ఉంటుంది. ఒక పిలుపు లాగా ఉంటుంది. లోపల రైట్ హియర్ ఫోర్త్ సిల్ హృదయం దగ్గర. ఒక పిలుపులా ఉంటుందనమాట. ఆ హృదయం దగ్గర నుంచి ఆ కోరిక ఉంటుందనమాట. ఆ హృదయంలోంచి ఆ కోరిక ఉంటుందనమాట. సోల్ కాలింగ్ అన్నది. ఎందుకంటే సోల్ ఇక్కడే ఉంటుంది. హార్ట్ పక్కన ఉంటుందనమాట. అది సోల్‌కి స్థావరం. సో, అక్కడి నుంచి పిలుపులాగా ఉంటుంది. మనకి ఫోర్త్ సీల్‌లోంచి అది పిలుస్తా ఉన్నట్టు ఉంటుందన్నమాట. And the calling simply says, I have done everything a woman or a man could possibly do in this culture. I have traveled. I have laid with many men. I have laid with many women. I have drank. I have been sick. I have done this. I have done that. And what begins to happen is you begin to question the meaning of your life. So, ఒకరోజు ఇలా హ్మ్. బాడీ ప్రకారం జీవిస్తా, సోల్‌ని తొక్కేస్తా ఉన్నప్పుడు, ఆ లోపల నుంచి ఏదో ఒక రోజు, ఏదో ఒకసారి అనిపిస్తది. ఇక్కడ నేను జీవించాల్సిందంతా జీవించాను. ఈ ఒక స్త్రీ ఏం చేయాలో అయన్నీ చేశాను. పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, ఫ్యామిలీని ఇవన్నీ రాంగ్ అని గూడా కాదు. మళ్ళీ దాంతో వేరే సార్లు పిల్లల్ని కనాలి అని గూడా చెప్తారనమాట. సో ఆ!
పిల్లల్ని కనాలి. కానీ మొత్తం డిపెండ్ చేసుకొని, మన మీదే డిపెండ్ చేసుకొని, ఇంక మొత్తం ఈ ఒక సిస్టమ్‌లాగా ఫార్మ్ చేసుకొని, మదర్ రోల్ ఇది, ఫాదర్ రోల్ ఇది, పిల్లల రోల్ ఇది. అలా సొసైటీ ప్రకారం, స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అని కాదు. పిల్లలనొద్దు అనుకోవాలి అని కూడా కాదు. సో, ఇక్కడ నేను మొత్తం ఇక్కడ జీవించా. ఇప్పుడు ఎవరైతే బాడీస్ ప్రకారం ఉంటారో, ఒక ఒక పురుషుడు అనుకో వాళ్ళు చాలా మంది వుమెన్‌తో తిరగాలి అనుకుంటారు. లేదా ఒక వుమెనే అనుకోండి. వాళ్ళకి లోవర్ సీల్స్‌లో కోరికలు ఉంటా ఉంటే, వాళ్ళు చాలా మంది మెన్‌తో పడుకోవాలనో, మెన్‌తో తిరగాలనో అనుకుంటారు. అలాగే మెన్ వుమెన్‌తో తిరగాలనుకుంటారు. అది కూడా బాడీ నేచర్ కాబట్టి విపరీతంగా అవి కూడా అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆలోచించుకుంటే, ఇంత చేశా వీటన్నిటి నుంచి నాకేమొచ్చింది? ఇంత ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! ఏమైనా ఎక్కడైనా నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం ఒచ్చిందా? వీటి వల్ల నేనేం బెనిఫిట్ పొందానా? ఇంత చేశానిప్పుడు. బాగా లైఫ్ అంతా స్ట్రగుల్ అయ్యి అన్నీ తొక్కేసి, బాగా డబ్బులు సంపాదిచ్చిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్‌లో మనశ్శాంతి లేకుండా ఉన్న తర్వాత ఒకరోజు ఇంత జీవితం అంతా పరుగులు పెట్టి ఇంత సంపాదించాను. ఏం ఆనందంగా ఉన్నాను నేనిప్పుడు. ఎందుకు నా జీవితం అంతా నేను ఇంత చేశాను అని ఇలా ఒక్కరోజు వెనక్కి తిరిగి చూసుకొని బిగిన్ టు క్వెషన్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్. వాళ్ళ జీవితానికి అర్థమేంటి? ఇప్పటిదాకా జీవించిన జీవితంకి అర్థమేంటి? ఏం సాధించాను నేను ఇంత జీవితం జీవించి? ఎందుకంటే ఆ లోపల అగాధం ఉంది గదా! అగాధంని ఆ క్షణం పూడుస్తున్నాము. ఆహ్, ఆనందం ఆ క్షణం. కొంతమందికి సంపాదించి డబ్బులొస్తా ఉంటే, ఆ టెంపరరీగా ఆ అగాధం పూడతా ఉంటుందనమాట. టెంపరరీగా ఒక నెల, ఒక 2 నెలలు. లేదంటే కొత్త వస్తువు కొనుక్కుంటే, ఆ వస్తువు ఆనందం చూసుకొని టెంపరరీగా కొన్ని రోజులు ఆ అగాధం పూడుతా ఉంటుంది. లేదంటే ఆహ్, ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే ఆమె ప్రేమతో లేదంటే కొత్త వ్యక్తి పరిచయం అయితే ఆళ్ళ ప్రేమతో కొన్ని రోజులు ఆ అగాధంని పూడ్చుకుంటున్నారు. ఫైనల్‌గా ముందుకెళ్తే ఆ కొన్ని రోజుల తర్వాత అది బోర్ కొట్టేస్తది. అదేమి మనకి ఆనందాన్నియ్యదు. ఎందుకంటే లోపల అగాధం అది అంతే ఉంది కాబట్టి అది హీల్ అవ్వనంత వరకు. అగాధం కంప్లీట్‌గా ఎప్పుడు హీల్ అయిద్ది అంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌లు రాంగ్ అని గూడా అనరు. ఎందుకు అంటే సోల్ బాడీలాగా జీవించనిస్తది. సోల్ బాడీలాగా జీవించనిస్తది. ఎలో చేస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్‌లు అవసరం. ఎందుకు అంటే, ఈ ఎక్స్‌పీరియన్స్‌ల నుంచి మనం నేర్చుకుంటామనమాట. ఆ అగాధం ఎప్పుడు హీల్ అయ్యిద్ది అంటే, ఈ ఎక్స్‌పీరియన్స్‌ల నుంచి నేర్చుకున్నప్పుడు. ఆ ఒక్కరోజు మనం జీవితానికి అర్థమేంటి? నేను చేస్తున్న దానికేంటి అని ఒకరోజు ఆలోచించుకొని ఇవి ఇదా? ఇందులో ఏముంది? నేనిందులో ఎందుకు దీన్ని నేనింత కోరుకుంటున్నాను? ఎందుకు దీని నుంచి ఇది నాకేమిస్తుంది? దీని నుంచి నాకు నిజమైన ఆనందం రావట్లేదు కదా! దీనివల్ల ఏం ఉపయోగం? అని ఏదో ఒక విధంగా మనం ఒక లెసన్ నేర్చుకుంటాం గదా! కావాల్సింది ఆ లెసన్. సోల్‌కి కావాల్సింది ఈ ఎక్స్‌పీరియన్స్‌లు అవ్వగూడదు అని గాదు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లు అవుతా అందుకే బాడీ నేచర్ కూడా ఇంపార్టెంట్. ఈ ఎక్స్‌పీరియన్స్‌లు అవుతా తనకి కావాల్సిన ఆ లెసన్ నేర్చుకోవటం జరగాలనమాట. కేవలం వీటిల్లోనే జీవించేస్తా మార్పేమి లేకుండా ఏది నేర్చుకోకుండా ఇప్పుడు వన్స్ ఆ లెసన్ నేర్చుకున్నది సోల్ అంటే ఆ నెక్స్ట్ ఆ జీవితం జీవించాల్సిన అవసరం రాదు. ఇంకా జీవితం జీవించాల్సిన అవసరం రాదు. ఒక్కొక్కసారి మనమే మన స్పిరిచ్యువల్‌గా ఎంతో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనకనిపిస్తది. ఇంత కష్టపడి డబ్బులు ఎందుకు రామ్‌తా గూడా చెప్తారనమాట. ఒక ఇల్లు గావాలి అంటే, ఇల్లుని మేనిఫెస్ట్ చేసుకో ఇల్లొస్తది. ఒక 3 రోజులు పగలు, రాత్రి కూర్చొని ఇల్లు మీద ఫోకస్ చేస్తే, ఏదో ఒక విధంగా క్లియర్‌గా ఫోకస్ చేస్తే, ఏ దారిలో ఇయ్యాలో మనకనవసరం. యూనివర్స్ ఆ ఇల్లునిస్తుంది. దానికోసం గాడిద చాకిరీ చేస్తా జీవితమంతా ఈ లోన్‌లు తీసుకొని ఆ లోను, అప్పు ఇవి ఇరికించేసే విషయాలు. సో, ఇలా ఇరుక్కుపోయి వాటిల్ని తీర్చడం కోసం ఖచ్చితంగా ఆహ్, సోల్‌ని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పూట నాకు ఒక గంట ఖాళీగా కూర్చొని నా లోపల ఏం జరుగుతుందో చూసుకోవాలి అనిపిస్తది. ఆ నిమిషం మనం ఖాళీగా కూర్చునే అవకాశం మనకుంటదా? లేదు. నెక్స్ట్ డే లేచి బయటికెళ్ళాలి.
డబ్బులు సంపాదించాలి. అట్లా ఆ లెసన్స్ నేర్చుకునే ఆ వాల్యుబుల్ సమయంని కూడా మనము పక్కన పడేసి, ఆ సమయము, ఆ ఖాళీ సమయం గూడా మనము ఇచ్చుకోకుండా నెక్స్ట్ డేలో పరుగు పెడతా ఉన్నామనమాట. అలాగే అనిపిస్తది. నిజంగా మనీ కావాలి అంటే మనకి ఏదో ఒక విధంగా వస్తుంది. ఎందుకంటే మనకి క్రియేట్ చేసుకోగలిగిన ఎబిలిటీ మనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది నమ్మిన రోజు, ఆ ఎబిలిటీని మనం వాడతా ఉన్న రోజు మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ మనము ఆ ఎబిలిటీ మీద డిపెండ్ అవ్వాలంటే భయపడతాము. మనము సేఫ్ సైడ్, సేఫ్ మెథడ్స్‌లో ఉద్యోగం చేసుకుంటా ఈ విధంగానే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాం. నేనొక పర్సన్‌ని చూసాను. ఆహ్, ఆ పర్సన్ ఆహ్, మనీ అంతా వచ్చిన మనీ వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తా ఉంటారు. సొసైటీ అంతా ఏమనుకుంటా ఉంటారంటే, ఆమెకి అసలు ఫైనాన్షియల్‌గా ఇవి ఏమి లేవు అనుకుంటారు. కానీ నెక్స్ట్ ఇంకొక అవసరం వచ్చినప్పుడు ఆమె దగ్గరికి మనీ వస్తది. ఏదో ఒక విధంగా వస్తుంది. నాకది చూస్తే అనిపించింది ఏంటి అంటే, ఒక సన్యాసి ఎలా జీవిస్తాడో, ఈళ్ళు ఎలా జీవిస్తారు? ఏ ఏ అన్ ఈ ఫ్యూచర్ కోసం అన్ని సేఫ్టీలు ఇవి పెట్టుకోరు గదా! ఇల్లనేది ఉండదు. ఫుడ్ అనేది ఉండదు. వస్తువులన్నవి ఉండవు. కానీ ఏ అట్లా సన్యాసిలాగా జీవించాలని మళ్ళీ రామ్‌తో చెప్పడు. సన్యాసిలాగా ఏ కోరికలు లేకుండా జీవించాలని గాదు. ప్రతి కోరికని మేనిఫెస్ట్ చేసుకొని, ప్రతి కోరికని ఆహ్, ఇప్పుడొక కోరికొచ్చింది. దాని మీద ఫోకస్ చేస్తే అది మేనిఫెస్ట్ అయిపోయిద్ది. ఆ డిజైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిజైర్ ఉంటుందా? అంటే చాలా మనీ ఉన్న తర్వాత, చాలా మనీని క్రియేట్ చేసుకోగలిగిన ఎబిలిటీ వచ్చిన తర్వాత ఒక పర్సన్‌కి మనీ కావాలి అంటే, మనీని క్రియేట్ చేసుకోగలిగిన ఎబిలిటీ వచ్చిన తర్వాత, మనీ కూడా కాదు. ఇప్పుడు ఒక వస్తువు కావాలి, ఒక ఫుడ్ కావాలి, ఒక గోల్డ్ కావాలి, ఒక పట్టు చీర కావాలి, ఒక బైక్ కావాలి, ఒక కార్ కావాలి. వాటన్నిటిని క్రియేట్ చేసుకోగలిగిన ఎబిలిటీ వచ్చినప్పుడు మనీ మీద మోహం ఉంటుందా? మనీ లేకపోతే భయముంటుందా? మనీ లేకపోతే సెక్యూరిటీ లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుందా? ఇవి అన్నీ మనము సర్వైవల్ మోడ్‌లో, బాడీ మోడ్‌లో ఉన్నప్పుడు అసలిలా చెప్తుంటేనే వినటానికే భయమనిపిస్తది. ఇవన్నీ వదిలేస్తే మన జీవితం, మన మనుగడ ఎటుపోతుందో అని. కానీ వన్స్ క్రియేట్ చేసుకోగలిగిన ఎబిలిటీ వచ్చినప్పుడు, గాడ్‌గా జీవిస్తున్నప్పుడు ఇవన్నీ ఏమి అవసరం ఉండవనమాట. ఒక ఒకానొక స్పిరిచ్యువల్ ఫేజ్‌లో అంటే బాగా పీక్‌గా ఉన్నప్పుడు నాకనిపిచ్చేది. మనీ నా బీరువాలో ఉంటే ఏంటి? వాళ్ళ బీరువాలో ఉంటే ఏంటి? అంతకుముందు నేను మనీ విషయంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండేదాన్ని. ఈ బిఫోర్ ఈ ఆహ్, ఫేజ్. తర్వాత అనిపిచ్చింది. మనీని చాలా లైట్‌గా హోల్డ్ చేస్తున్నా అన్నమాట. తర్వాత. లైట్‌గా హోల్డ్ చేయటం అంటే రావాల్సినయి ఒస్తాయి. మనం స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తే ఇయ్యాల్సినవేవి ఇయ్యము. ఇయ్యాల్సినయేవి ఇయ్యకపోతే రావాల్సినవేవి గూడా రావు. మనము ఇప్పుడొక పెద్ద కంపెనీ పెట్టాలన్నా, లేదంటే మనకు ఎక్కువ మనీ రావాలన్నా, మొత్తం మన మొక్కలమే ఒక 10 ఎకరాలు పొలం జేయాలనుకోండి. మన మొక్కలమే 10 ఎకరాలు గడ్డి పీక్కుంటా ఉంటే నేనెవ్వరికీ డబ్బులియ్యను అని ఎంత టైం మనం చేయగలము? ఒక 10 మందికి మనీ ఇయ్యగలిగినంత ఫ్రీనెస్ మనకి ఉన్నప్పుడు, 10 మందొచ్చి మనకి పని జేసి పెట్టినప్పుడు, ఒక్కొక్క మనిషి మనం ఒక మనిషిగా ఎర్న్ జేసేది 10 మెంబర్స్‌గా ఎర్న్ జేస్తాం. మనకి ఫస్ట్ ఆ ఇవ్వగలిగిన ఎబిలిటీ వచ్చినప్పుడు 10 మంది దగ్గర నుంచి 10 మంది ఎర్నింగ్స్ మనం తీసుకోగలిగిన ఎబిలిటీ మనకి వస్తుందనమాట. అంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసినంత వరకు మనకి రావు. అలాగే అనిపిచ్చేది. నా దగ్గర మనీ ఉంటే ఏంటి? వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఏంటి? నాకవసరమైనప్పుడు ఖచ్చితంగా వస్తాయి. అంటే లైట్, అంత లైట్ హార్టెడ్‌గా అయిపోతామనమాట. లేవు, అసలు లేవు అన్న ఆలోచన గూడా రాదు. అవసరమల్లన్నీ తీరుతా ఉన్నప్పుడు భయమేముంటుంది? సెక్యూరిటీ లేకుండా ఏముంటుంది? సో, ఒకానొక టైంలో ఒక రియలైజేషనొచ్చినప్పుడు, అప్పటిదాకా జీవించిన జీవితంని మనము క్వెషన్ జేసుకుంటామనమాట. అప్పటిదాకా జీవించిన జీవితంని క్వెషన్ జేసుకొని, దాని నుంచి ఏం నేర్చుకోవాలి అన్నది మనము దాని నుంచి ఏదో ఒక రియలైజేషనొస్తది. Are you a villager or you simply a tribes person? Perhaps you are celebrated in that tribe.
Perhaps you are addicted to the tribe because the tribe all worships you, they all love you. And so to reform the tribe would not be a good thing because then you would shake the foundations of love. Or so you think. సో మీరు విలేజరా లేదంటే ట్రైబ్స్ పర్సన్ అని అడుగుతున్నారు. విలేజర్ అంటే ఏంటి అంటే జ్ఞానం లేని వ్యక్తిని విలేజర్ అంటారనమాట. జ్ఞానం లేక గుంపులో గోవిందలాగా ఉంటున్నారా? లేదు అంటే జ్ఞానం ఉండి ట్రైబ్స్ తెలిసి తెలిసి ట్రైబ్స్ పర్సన్‌గా ఉంటున్నారా? ట్రైబ్స్ పర్సన్ అంటే ఆహ్, లోపల నుంచి సోల్ కాలింగ్ వినగలిగే స్థితిలో ఉన్నారు. అర్థమవుతుంది. లోపల నుంచి సోల్ చెప్పేది అర్థమవుతుంది. కానీ ట్రైబ్‌లో కొంతమంది ఏంటి అంటే అధికారంకి చాలా వాల్యూ ఇస్తారనమాట. ఇంపార్టెంట్ పొజిషన్‌కి లీడర్‌గా ఉండటము, ఈ ఇవి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తా ఉంటారు. సో, ఆ ట్రైబ్ అంతా అతన్ని ముఖ్య పర్సన్‌గా వాళ్ళని ట్రైబ్ అంతా అతనికి ఇంపార్టెన్స్ ఇస్తా, వాళ్ళని బాగా ప్రేమిస్తా, ఆ ట్రైబ్ అంతా వాళ్ళ ట్రైబ్‌లో సెంటర్ పర్సన్‌గా ఉన్నారనుకోండి. అతనికి లోపల నుంచి సోల్ ఎంత కాల్ చేసినా ఈ ఈ దీన్ని బ్రేక్ చేయటం అతనికి కష్టమైపోతుంది. క అంటే బ్రేక్ చేస్తే వాళ్ళందరి ప్రేమని కొలాప్స్ చేసినోడవుతాడు. వాళ్ళందరూ అతని మీద పెట్టుకున్న నమ్మకంని ఒమ్ము చేసినోడవుతాడనమాట. అంటే వాళ్ళందరిని షేక్ జేసినోడవుతాడనమాట. సో, ఇదంతా అవసరమా మనకి? మన సోల్‌ని తొక్కేస్తే అయిపోయిద్ది గదా! లోపల నుంచి చెప్పింది ఇనికిపోతే అయిపోయిద్ది కదా! అని ట్రైబ్‌లో మళ్ళీ ఇక్కడ మనకి వాల్యూ ఒస్తుంది. రెస్పెక్ట్ ఒస్తుంది అని చెప్పి మళ్ళీ అదే గుంపులో జీవిస్తా ఉంటారు. When the spiritual life starts to call, it is the awakening of the warrior within. And what is it searching for is its life. And what it takes you onto your journey is to places and people that are sort of tribe like in their attitudes, except that the tribe is a spiritual type. But nonetheless, it is still a tribe. సో, మనము నెక్స్ట్ లైఫ్‌కి ఒక అడుగు ముందుకేసి స్పిరిచ్యువల్ లైఫ్‌లోకి వెళ్ళామనుకోండి మనలాగా. when spiritual life starts to call, it is awakening of the warrior within. ఆ లోపల ఆ యుద్ధం చేసే వాడిని మేల్కొల్పి దాని సెర్చింగ్స్ ప్రకారం వెళ్తాము. లోపల ఏం సెర్చ్ చేస్తది? కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఆన్సర్ లేని క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్‌లెక్కడ అని ఎతుక్కుంటా వెళ్తాం. ఆ క్వెషన్‌లకు ఆన్సర్‌లు ఇచ్చేదెక్కడ? ఇట్లా ఏదో ఒక పుస్తకాల్లో ఇట్లా ఎవరో ఒకళ్ళు క్లాసులు చెప్తారు. ఇట్లా ఏదో ఒక ఉంటుంది. సో, నాలాంటి పీపుల్ ఇట్లా ఆన్సర్‌లు పొందే పీపుల్, ఆన్సర్‌ల కోసం చూసేవాళ్ళు ఇట్లా మళ్ళీ ఈ గుంపులో కలుస్తామనమాట. On your journey is to places and people that are sort of tribe-like in their attitudes, except that the tribe is spiritual tribe, but nonetheless it is still a tribe. ఇట్లా వచ్చి ఈ గుంపులో కలుస్తాం. ఈ గుంపులో కలవడం రాంగ్ కాదు. కానీ మన క్వెషన్స్‌కి ఆన్సర్‌లు మన జర్నీలో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు కొన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు ఇక్కడ తీరుతాయి. కొన్ని క్వెషన్‌లకు ఆన్సర్‌లు వేరే దగ్గర తీరుతాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వెషన్‌లోకి ఆన్సర్‌లు తీరినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ ముందుకెళ్ళాలి కదా! కానీ ఈ ట్రైబ్‌లో మళ్ళీ మనం ఇరుక్కుపోతాం. ఈ ట్రైబ్ పేరు స్పిరిచ్యువల్ ట్రైబ్. అక్కడ మతపరమైన ట్రైబుల్లో లేదంటే ఇంకొక ట్రైబుల్లో ఈ కల్చర్‌కి సంబంధించిన ట్రైబ్‌లో అక్కడ ఉంటే ఇప్పుడు వచ్చి స్పిరిచ్యువల్ ట్రైబ్‌లో ఉంటున్నామనమాట. మన లోపల నుంచి సోల్ చెప్తది. ఇంకా ఇక్కడ నేర్చుకున్నది చాలు. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళు అని. మన జర్నీ ఒక సంస్థ కోసం గాదు. ఒక గురువు కోసం కాదు. గురువులు మారుతా ఉండొచ్చు. నేర్చుకోవాల్సింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకి అందుతది. అందిస్తున్నది లోపలున్న మన దైవం. మనం అడుగుతున్నది లోపలున్న మన దైవంని. ఈ క్వెషన్ ఏంటి ఇది? దీనికి అర్థం ఏంటి? ఇది ఎట్లా? ఇది ఎట్లా జీవించాలి? ఇది ఏంటి అని మనం మన లోపల అడుగుతున్నాం. లోపల అడుగుతున్న దైవము బయట నుంచి ఒక వ్యక్తి ద్వారా మనకి సమాధానం ఇప్పించొచ్చు. అక్కడ మళ్ళీ మనము ఆగిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకే గురువు దగ్గర ఆ సంస్థకి కన్‌ఫైన్ అయిపోయి, అది నిజంగా మీ సోల్ కాలింగ్ అదే అయితే అవ్వచ్చు. అక్కడ ప్రతి క్షణం, ప్రతి నిమిషం హ్యాపీగా ఉంటే, ప్రతిరోజు అలానే చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి నెక్స్ట్‌కి వెళ్ళాలి అనిపించినప్పుడు, వెళ్ళాలి అని లోపల అనిపిస్తా ఉంటుంది. కానీ
ఇందులోంచి బయటికెళ్ళిపోతే నాకు జ్ఞానం అందదేమో. ఇందులోంచి బయటికెళ్ళిపోతే నాతో పాటు ఉన్నోళ్ళు ముందుకెళ్ళిపోతారేమో. ఇందులోంచి బయటికెళ్ళిపోతే నేను నా ఎటుపోతానో తెలీదేమో అని మనము మళ్ళీ ఆ గుంపులో ఉండిపోతా ఉంటాం. ఆ గుంపు ఏ డైరెక్షన్‌లో తీసుకెళ్తే ఆ డైరెక్షన్‌లో ఎళ్తా ఉంటాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది రాంత చెప్పే పాయింట్ సోలో జర్నీస్. సోల్ జర్నీ ఈజ్ సోలో జర్నీ అని చెప్తారు గదా! ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళ దారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు 'మీరాబాయిని' తీసుకుందాం. ఆమె ఏ గురువు దగ్గరికెళ్ళలా, ఏ పుస్తకము చదవలా, ఏ జ్ఞానము తెలుసుకోలా. కానీ ఒక భక్తి కృష్ణుడిని పట్టుకుంది. ఆ భక్తి మార్గములో ముందుకెళ్తా ఉంది. ముందుకెళ్ళింది. ఇంకొకళ్ళు ఆహ్, భోగాలన్నీ అనుభవిస్తా రాజమార్గంలో ముందుకెళ్తా బుద్ధుడున్నాడు. అన్నీ అనుభవించి రాజుగా ఆహ్, జీవితమంతా అన్ని రకాల ఫెసిలిటీస్ అనుభవించేసిన తర్వాత ఇంక ఏం కోరికలున్నాయి? ఇంక నేను గుర్రం మీద తిరగాలనో, జనం నన్ను పూజ చేయాలనో, జనం నేను చెప్పిన మాట వినాలనో, ఇంకా ఒక సింహాసనంలో కూర్చోవాలనో, ఒక పెద్ద భవంతిలో ఉండాలనో, విందు భోజనం చేయాలనో అవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయినాక, ఇంకా అవన్నిటి కోసం ప్రాకులాడం గదా! వాటన్నిటి కోసం తపించాం గదా! వాటన్నిటి కోసం కష్టపడం గదా! ఆ అన్నీ అనుభవించేసి ఇందాక చెప్పినట్టు బాడీ, బాడీ ప్రకారం జీవించి అన్నీ అనుభవించి ఒకరోజు తర్వాత ఏంటి జీవితంకి అర్థము? ఇప్పటిదాకా నేనేం చేశాను? ఏం జీవించా? వీటి కోసం ఇంత కష్టపడ్డాను. ఏమొచ్చింది? ఏం దక్కింది? నా కోసం నేనేమి చేసుకోలేకపోయాను? అని ఈ విధంగా కాలింగ్‌తో వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఇంకొంతమంది కాలింగు ఇంకొకటి. సో, ఎప్పుడు గైడెన్స్ బయట నుంచి వచ్చే వ్యక్తి చేస్తా ఉంటే గైడెన్స్, అది మన లోపల గైడెన్స్‌కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో, ఎప్పుడు డైరెక్షన్ మన లోపలున్న సోల్ చూపిచ్చాలి. ఈ ఎట్లా అయితే మన ట్రైబ్‌లోంచి మనం బయటకొచ్చి స్పిరిచ్యువల్ ట్రైబ్‌లోకొచ్చామో, ఈ స్పిరిచ్యువల్ ట్రైబ్‌లోంచి కూడా డైరెక్షన్ మనం మన లోపల నుంచి తీసుకుంటా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్‌ప్లోర్ చేయాలనిపిస్తుందా? ఇంకొకటి చూడాలనిపిస్తుందా? అక్కడేముందో తెలుసుకోవాలనిపిస్తుందా? వెళ్ళటమే. కాకపోతే ఖచ్చితంగా జ్ఞానం అన్నది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు రైట్‌కి, రాంగ్‌కి తేడా తెలుసుకోగలిగిన ఆ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు రాంగ్‌కెళ్లరు. ఇప్పుడు కొన్ని సంస్థలున్నాయి 'బ్రహ్మకుమారి' అని. ఆహ్, అందులో ఆ సంస్థకి ఆళ్ళని కన్‌ఫైన్ చేసుకొని, వాళ్ళని ఆ సంస్థలో సేవకులుగా సేవ చేయించుకొని, కొన్ని రూల్స్, నియమాలు చెప్తా ఉంటారు. సేవ చేయాలి. లేదంటే మీ ఆస్తి అంతా దీనికే ఇచ్చేయాలి. మీకంటూ ఏమి ఉంచుకోకూడదు. హ్మ్. మీకంటూ ఏ కోరికలు లేకూడదు. ఈ జన్మ కోసం పని చేయొద్దు. రాబోయే జన్మల కోసం పని చేయండి. అని ఈ అంటే కొంచెం జ్ఞానంలో కొంచెం డైవర్షన్‌తో వేరుగా మిస్‌లీడ్ అయిపోయే ఛాన్స్‌లు చాలా ఉన్నాయన్నమాట. సో, ఖచ్చితంగా మన లోపల చెప్తా ఉంటుంది మనకి. ఆహ్, ఎప్పుడైతే మనం బయటని ఫాలో అవుతా ఉంటామో రాంగ్ డైరెక్షన్‌లోకెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. ఆ గుంపులో ఒక వ్యక్తిగా ఉండిపోయి, ఆ గుంపుని ఎదిగించేందుకు పనిచేసే ఛాన్సులు చాలా ఉంటాయన్నమాట. కానీ మన లోపల నుంచి డైరెక్షన్ లోంచి వస్తున్నప్పుడు లోపల నుంచి క్వెషన్‌లొస్తాయి. లోపల నుంచి ఆన్సర్‌లు ఇచ్చుకుంటా ఉండాలి. లోపల గైడెన్స్‌ని ఫాలో అవుతా ఉన్నప్పుడు ఎక్కడ ఇరుక్కుపోము. కానీ ఖచ్చితంగా ఆ సోల్‌ని ఫాలో అవ్వటం అన్నది మనము చూసుకోవాలి. మన లోపల డైరెక్షన్ నుంచి ఫాలో అవుతా ఉండాలి. ముందుకెళ్ళాలి అన్న డిజైర్‌ని మనము ఫాలో అవుతా ఉండాలి. అట్లాంటి టైమ్స్‌లో మనము ఒక రాంగ్ స్టెప్ ఏసినా మళ్ళీ మనం రిటర్న్ రాగలుగుతాము. రాంగ్ స్టెప్ ఏయటం రాంగ్ కాదు. అందులో ఇరుక్కుపోయి కంటిన్యూ అవ్వటం మాత్రం అది కూడా రాంగ్ కాదు. అది మనం ఎదగలేని స్థితికి తీసుకెళ్ళిపోయిద్ది. ఈ జన్మని వేస్ట్ చేసిద్ది. సో, జర్నీ అన్నది ఒక దగ్గర ఆగిపోదు. ముందుకి వెళ్తా ఉంటుంది. సోల్‌లో ఒక పాయింట్ కాదు చేంజ్ జేసుకోవాల్సింది ఉంది. చాలా చేంజ్ జేసుకోవాల్సినయి ఉన్నాయి. సో, ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ తర్వాత ఇప్పుడు ఒకటి అయిపోయింది. అయిపోయినాక ఇంకా అక్కడే ఉండాల్సిన పని లేదు గదా! నెక్స్ట్‌కెళ్ళాలి. నెక్స్ట్ సోల్ ఇంకొకటి ఓపెన్ చేయొచ్చు. ఇంకో చేంజ్ జేయాల్సింది తీసుకురావచ్చు. సో, ఆ కాలింగ్ ప్రకారం మనం ఇంకొకసారి ఎళ్ళాలి. ఇప్పుడు స్పిరిచ్యువల్‌గా చాలా
సంవత్సరాల నుంచి జ్ఞానం వింటా ఉన్నాం. జ్ఞానం మనకు అర్థమైంది. జ్ఞానంని ఎంతసేపు వింటాము. నెక్స్ట్ ఆచరించాలి గదా! ఆచరించాలంటే ఇంకొక ఛాలెంజ్ తీసుకోవాలని మనకు అనిపిస్తా ఉండుండొచ్చు లోపల నుంచి. ఆ ఛాలెంజ్ తీసుకుంటే ఏంటి అంటే మళ్ళీ మనం పతనమైపోతామేమో అని మళ్ళీ మనకి అనిపిస్తా ఉంటుందనమాట. అంటే ఈ స్పిరిచ్యువల్‌గా ఈ గుంపునొదిలేసి నెక్స్ట్ ఛాలెంజ్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేస్తే మళ్ళీ మనం పతనమైపోతామేమో, మళ్ళీ మొత్తం కోల్పోతామేమో, రోజు ఇట్లా గ్రూప్ ఉంటే నేను రోజు వాళ్ళు మెడిటేషన్ కలిసి చేసుకుంటా ఉంటే మనం అది ఒక్క పాయింట్ వరకు ఓకే. ఆ పాయింట్ వరకు తీసుకెళ్తది. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్ళాలి అంటే నువ్వు నెక్స్ట్ ఛాలెంజ్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్‌లో కింద పడాలి. ఆ ఛాలెంజ్‌లో పైన పడాలి. ఆ ఛాలెంజ్‌లో జీవించాలి. ఆ ఛాలెంజ్‌లోంచి ఎట్లా బయటపడాలో ఆలోచించాలి, నేర్చుకోవాలి, అందులో పడాలి, లేవాలి. అక్కడ నేర్చుకోవాలి. అది కొన్ని డేస్ ఆ విధంగా అదుంటుంది. అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది అయిపోయాక ఇంకా అది అయిపోయింది. ఆ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ముందుకెళ్ళాలి. అట్లా ఒక దగ్గర ఆగిపోవటం కాదు. మన లోపల నుంచి వస్తున్న డైరెక్షన్‌తో మనం ముందుకెళ్ళాలి. So, on your journey, you are looking forward to the moment that you are developed spiritually. But no one knows what that means, except that it means it is the moment that you leave behind the past and then you take the past and reform it into now. సో, మన జర్నీలో మనము స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళాలి అని చూస్తున్నాము. బట్ నో వన్ నోస్ వాట్ దట్ మీన్స్. స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళాలి అంటే ఏంటో ఎవరికీ తెలీదు. Except that it means that it is the moment that you leave behind the past and then you take the past and reform it into now. సో, ఇప్పుడు ఉన్న ఈ జీవితం ఏ ఛాలెంజ్ మనకి ఇయ్యట్లేదు అంటే, అక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి అని అర్థం. కొత్త ఛాలెంజెస్‌లోకి ఎళ్ళాలి. ఏ ఛాలెంజ్ ఇయ్యకుండా బ్లిస్‌లో ఉన్నాము అంటే ఓకే. బ్లిస్ అన్నది ఇంకా బ్లిస్ కోసమే మనం ట్రై చేసే స్థితి. సో, మనకి బ్లిస్ లేదు, ఛాలెంజ్ లేదు అంటే మాత్రం మనం ముందుకెళ్ళాలన్నమాట. ఆ గతంని వదిలేసి మళ్ళీ కొత్తగా మార్చుకోవాల్సి ఇంకొక దానిలోకి మనం వెళ్ళాలి. సో, వెన్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ జెన్యూన్ ఎన్‌లైటెన్డ్ బీయింగ్ లీవ్స్ నో ట్రాక్స్, వాట్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు ఈస్ అన్ ఎన్‌లైటెడ్ బీయింగ్ హాస్ నో పాస్ట్. బికాస్ దే రీఫార్మ్డ్ ఇట్ ఇంటూ ది నౌ. ఇది మనము వింటా ఉండుండొచ్చు అంత నాలెడ్జ్‌లోకొచ్చిన తర్వాత. ఒక మాస్టర్ డజంట్ లీవ్ ఎనీ ఫుట్ స్టెప్స్ అంటారు. మాస్టర్స్ నడిచిన దారిలో వాళ్ళ నడిచిన అడుగుల జాడ ఉండదు అని. అంటే అది లిటరల్‌గా వాళ్ళు నడిచిన దారిలో వాళ్ళ అడుగులు కనిపించవు అని కాదు. ఒక గతం అంటే ఒక అడుగు ఏసాము. ఒక అడుగు ఏసినప్పుడు దానికి సంబంధించిన అంత అది ఏదైనా ఇప్పుడు ఒక మనిషిలో కామమే ఉందనుకోండి, లేదంటే ఒక జెలసీయే ఉందనుకోండి. ఆ జెలసీలో కూరుకుపోయే సిట్యుయేషన్స్ ఖచ్చితంగా బాడీ ప్రకారం ఉంటుంది. సోల్ గూడా ఖచ్చితంగా సిట్యుయేషన్స్ ఇస్తది మనకి. అది సోల్ ప్రకారం జీవించాలి అంటే ఎప్పుడు జ్ఞానంతో జీవించటము, రోజు లేచి బుక్స్ చదవటము ఇదే కాదు. అసలు రామ్‌త క్లాస్‌లు ఎలా ఉంటాయి అంటే నెలకొక క్లాసో, 2 నెలలకొక క్లాసో ఉంటుంది. రామ్‌తో చెప్పేది. ఇలా ప్రతిరోజు ఒక మాస్టర్ కింద కూర్చోబెట్టి నేను నీకు స్పూన్‌తో తినిపిస్తా. నువ్వు తిను. అరటికాయ ఒలిచి నీ నోట్లో పెడతాను. నీ పొట్టలోకి పంపిస్తా అన్నట్టు ఉండదు. ఎందుకు అంటే ప్రతిరోజు మన సాధన మనం జేయాలి. ప్రతిరోజు బయట నుంచి ఒకళ్ళు మనల్ని ఆహ్, లేపుతా ఉంటే ఎన్ని రోజులు వాళ్ళలా లేపగలరు? ప్రతిరోజు మన సాధన మనం చేసుకుంటా ఒకరోజు ఎళ్తాము రామ్‌తా స్కూల్‌కి. ఒక 1 వీక్ అట్లా ఒక రిట్రీటో, ఒక జ్ఞానమో చెప్తారు. ఆ జ్ఞానం అంతా నేర్చుకొని ఒస్తాము. ఎందుకంటే ఎదగాలి అంటే ఫస్ట్ జ్ఞానం తెలియాలి గదా! ఫస్ట్ జ్ఞానం తెలుసుకోవటం చాలా